నియంత్రణ ఉన్నారు. సమీక్షణ ఫాస్ట్ గారికి ఫస్ట్ ఉన్నారు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను, ఎట్లా ఇలా దేవుళ్ళలోకి ఎలా వచ్చాను, ఇలా నిలబడి ఎట్లా ఉన్నాను అనేది. అసలు యాక్చువల్గా మేము క్రిస్టియన్స్ కాదు, హిందూస్. మేము మా నాన్న హిందూ, మేము హిందూస్. మేము మా నాన్నమ్మ వాళ్ళు మొక్కే దేవుడు జానపడి సైజు అని ఉంటాడు, ఆయన్ని ఆరాధించేవాళ్ళు. మళ్ళీ ఇంకోటి నా పేరు వివేక గణేష్. నా పేరు అంటే నేను పుట్టినాక మా నాయనమ్మ ఏం చేసిన గంగమ్మ గుడి దగ్గర తీసుకుని నా పేరు గణేష్ అని మార్చేసింది. ఆమె దేవత పేరు అని నా పేరు గణేష్ పెట్టేసింది. ఇక పెట్టిన తర్వాత నేను ఇక వినాయకుడి దగ్గర పోవటం, వినాయకుడి దగ్గర తింటూ ఆడే పండుకోవటం, వినాయకుడిని పెట్టి మేము చేసేది. వాళ్ళందరూ నేను వినాయకుడి దగ్గర లడ్డూలు అది పెడతారు కదా చేతిలో, అది తీసుకెళ్ళిపోయి తినేటండి. నైట్ తినేటోళ్ళి తెల్లారి దోశలేటి ఏమో నాకేం తీసుకురా అనేటోని. వాళ్ళందరూ ఫ్రైడే మా నాయనమ్మ ఒక తాంబూలం ఉంటుంది వెనకట ఒకటి, ఆ తాంబూలంలో ప్రతి ఫ్రైడే ఆమె కొబ్బరికాయ కొట్టి బెల్లం కట్ చేసి ప్రసాదంలో పనిచేసేది. అట్లా చేసేది. మేము హిందూ బ్యాక్గ్రౌండ్లో బాగానే చేసేది, పూజలు నాయనమ్మ చేసేది. ఇక నేనుగా ఏకీపించి దాంట్లో నడిచేవాడిని. ఇక మేము చిన్నప్పుడు చర్చికి వెళ్ళినా ఒకసారి. వెళ్తే నైట్ పూట వెళ్తే మా నాన్న వచ్చి, నేను మా చెల్లెళ్ళు, మా నాన్న వచ్చి కొట్టి ఈ పేరు కొట్టి వాత పడేది. ఇక తన నుంచి పోలేము మేము. తర్వాత ఇక పోకనాలా జీవిస్తూ ఇక ఉండేటోనే. ఇక కోలాట వేసుకుంటూ తిరిగేది. ఇంటింటి తిరిగి మేము చందాలే అట్లా చేసేది. అది చేస్తున్నా. ఇక తర్వాత నేను మా డాడీ దగ్గర కొన్ని రోజులు తర్వాత ఇక 12 years 15 years నేను హైదరాబాద్ వచ్చేసిన. అక్కడే హైదరాబాద్ ఇక్కడ ఉన్నా. ఇక హైదరాబాద్లో మమ్మీతో ఉండి అంటే ఇటు ఉండేటోని, కానీ చర్చికి వెళ్ళేటోని కాదు, అప్పుడప్పుడు వెళ్ళేటోని. కష్టం తక్కువ, అంతా పట్టించుకునేటోని కాదు. ఏదో వెళ్ళినా నామకార్థంగా పోయిన స్థుతి అనుకోవటం రావటం అంతే. కానీ ఇక అంత భక్తిగా అయితే లేరు. నేను మామూలుగా ఉన్నాను అంతే, జీవించాను. తాతయ్య వాళ్ళు ప్రేయర్ చేసుకునేటోళ్ళు. తాతయ్య దగ్గర నేను కూర్చొని వాళ్ళు ప్రేయర్లో వేగిపించేటప్పుడు తాతయ్య ప్రేయర్ చేసి పోయి పడుకునేటోని. కూర్చునేటోని కాదు. ఎన్నిసార్లు ఇక తాతయ్య ఎప్పుడైతే ప్రేయర్ స్టార్ట్ చేస్తే అప్పుడు వెళ్ళి పడుకునేటోని, ఎక్కువ శాతం ఉండేటోని కాదు. ఇక నెగ్లెక్ట్ చేసేటోని, దేవుణ్ణి పట్టించుకునేటోని కాదు. ఇక ఎక్కువ అలా తిరిగేటోని. ఇక అంటే చదివేది అంటే ఇక మంచి మౌడిషి అంటే కోపం ఎక్కువ నాకు. వివేక్ ఇప్పుడు ఇట్లున్నాయి కానీ అప్పుడు వివేక్ వేరు. ఎవరైనా ఒక్క మాట అంటే వాడిని ఇక కొట్టేదాకనో, వాడిని ఇంకో మాట అనేదాకనో ఇక పిచ్చ అంటే వేరే కోపం నాకు. ఇక ఓల్టేజ్ అంటారు కదా, ఆ ఓల్టేజ్ వచ్చేసేది నాకు. ఇక వాడిని పిచ్చు అంటే ఎక్కువ కొట్టేది, అట్లా కొట్టేటోని. ఇక కోపం ఇప్పుడు తగ్గిందంటే అప్పుడు ఉన్న కోపంకి ఇక చంపేసి ఉన్న మీద అంత కోపం వచ్చేది. వాడిని ఇక చంపేయాలి, వాడు అంత తీరాలి, వాడు నన్ను ఒక మాట అంటాడా, నన్ను తిడతాడా వాడు అన్నంత కోపం వచ్చింది నాకు. అంత కోపం ఉన్నోని నేను. ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే అప్పుడంత వేరే లెవెల్ అసలు ఆ కోపం. మంచి మూర్ఖుని అనుకోండి. ఇక నేనైతే అంత మూర్ఖుని. కానీ నేను ఇక అలా జీవిస్తూ ఉన్నాను. ఇక తర్వాత ఇక అలానే నడుస్తున్నా. తర్వాత అసలు నాకు మా మావయ్య కూతురు అసలు ఎవరితో మ్యారేజ్ కాదు అనుకున్నా. నేను అసలు ఎవరో నాకు తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడూ చూసినా ఆమెని అంత పట్టించుకోలే. ఇక తర్వాత దేవుడు ఇక మా మమ్మీ వాళ్ళు ఒకసారి వెళ్ళి ఆమెను అడిగారు, మీదండి మా వేకిస్తారా అంటే, ఆయనకేం ఇచ్చేది, ఇల్లు వాకి లేదు, ఏం లేదు, ఆయనకి ఈయనాడు. వాళ్ళ డాడీ అన్నాడు, అంటే మాకు ప్లాట్ ఉంది కానీ ఇల్లు లేదు, ప్లాట్ ఉంది అంతే, మేము ఇయ్యను అన్నారు. అనేసరికి సరేలేనే నేను వదిలేసిన, లైట్ తీసుకున్నా. ఎందుకంటే ఈమెతో నాకు పెళ్ళి ఎందుకు కాదంటే, ఈమెతో నేను 2 years లవ్, నాకు ఆల్రెడీ 7 years అమ్మాయి లవ్ ఉంది. 7 years ఉంది ఆమెతో లవ్. ఆమె డీప్గా ఉన్నా కానీ ఏమే అంతని పట్టించుకోవాలి. అసలు ఏమాత్రం పెళ్ళి అయిద్దా కాదు లైట్ అని తీసుకున్నా. కానీ మ్యారేజ్ 2 years కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నా. కానీ అది దేవుని కృపనే. ఎందుకంటే ఆమె హిందూ బ్యాక్గ్రౌండ్, నేను తర్వాత ఇక వెళ్ళేటోని కానీ తక్కువ. ఆమె హిందూ బ్యాక్గ్రౌండ్, దేవుడు హిందూ కానీ తర్వాత ఏమైనా చర్చికి వెళ్ళింది. ఆ తర్వాత ఇక ఎవరితో మ్యారేజ్ కాదంటే దేవుని కృపనే. కానీ ఇక మ్యారేజ్ అయినాక కానీ మా ఇద్దరి మధ్య చాలా గొడవలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అంటే కొట్టుకోవడం, నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇడిపోయేంత స్థితి వచ్చింది. అయినా సరే
చర్చి అదే దేవుడు నేను తప్పు చేస్తున్నానేమో, దేవుడు నాకు ఇట్లా పరీక్షలు పెడుతున్నానే ఆ ఉద్దేశం లేదు. అట్నే తిరగటం, ఇక దేవుని పట్టించుకోకుండా ఇక తాగుతూ మంచిగా జలసాలు చేసుకుంటూ తిరగటం అని ఎంజాయ్ చేస్తూ ఉండేటోని. నేను చర్చికి వెళుతూగానే బీర్లు తాగిన, మందు తాగిన, కళ్ళు తాగిన. కళ్ళు అయితే నేను తాగితే నెట్ కావాలి, నాకైతే తక్కువ తాగను వల్ల ఒక నెట్ పెట్టితే నేను తాగను. బీర్లు మినిమం కనీసం ఒక 8 బీర్లను తాగాల్సిందే, తప్పేది కాదు. అయినా సరే తాగినప్పుడల్లా దేవుడు నాకు ఏదో ఒక ఇబ్బంది వచ్చుడు, ఏదో ఒక సమస్య వచ్చుడు, ఏదో బాధ వచ్చినా సరే కానీ ఇవన్నీ కామన్, అన్నీ వస్తుంటాయి పోతుంటాయి అని లైట్ తీసుకొని వదిలేసుకొని, అప్పులు ఉన్నా కానీ అప్పులు బాధలు వచ్చినా కానీ టెన్షన్స్ ఆలోచనతో ఇంకా అప్పుల్లో ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి. అయినా సరే మళ్ళీ పోయి ఇంకో 2 బీర్లు అయ్యేది. ఇక ఆయన తాగిన నైట్కే ఆ మత్తు, తర్వాత మళ్ళీ తెల్లారి అప్పు ఇక టెన్షన్స్ ఆలోచనలు ఇన్ని బాధలు వస్తూనే ఉంటాయి. అయినా సరే నేను దేవుని తెలుసుకోలే, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అయినా తెలుసుకోలే. ఇంకా తర్వాత ఇక నేను అంటే కలవటబుల్గా అప్పుడు వెళ్ళా కానీ అయినా సరే నేను మానలే బీర్లు తాగుతూనే ఉన్నా. మా దోస్తులతో కలిసి సినిమాలకి వెళ్ళడు, అన్నీ తిరుగుడు, షికార్లు మంచిగా ఈ అబ్బాయిలకి సైడ్ కొట్టుడు ఇవన్నీ చేసినావు. అయినా కానీ అప్పటి తిరుగుడు అంతా చేస్తూనే ఉన్నా. అయినా దేవుడు ఒకటి దెబ్బ కొడుతున్నా, అయినా పట్టించుకోలే నేను. ఇవన్నీ లైఫ్లో తీసుకున్నాను. తర్వాత దేవుడు దెబ్బేసిండు. అయినా సరే ఈ కాదులే ఇది అన్నీ చేస్తుంది అన్న లైట్ తీసుకున్నా. మొత్తం ప్లేట్లు వేస్తే పడిపోయి ఒక 20-30 వచ్చినా సరే అయినా సరే అప్పుడు కానీ తగ్గిద్దిలే అన్న కానీ సీరియస్ కండిషన్, అంటే చనిపోతాను అంటే లైఫ్ క్లబ్లు అడిగితే వాళ్ళు జాయిన్ చేసుకొని అన్నారు. ఊపి శ్వాస ఆడట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడికి గాంధీకి తీసుకెళ్ళమన్నారు. గాంధీకి తీసుకెళ్ళినా కానీ ఇప్పటికి ఎట్లా తీసుకెళ్తాం అనేసరికి ఊరికి వెళ్ళాం, ఖమ్మం వెళ్ళి. అప్పుడు వేరు ఏంటంటే అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ డాక్టర్ని కన్సల్టెన్సీ కాకుండా ఓన్లీ టెస్టులు చేసుకుంటూ ఫ్రూట్స్ తినుకుంటే ప్లేట్లెస్ పెంచుకున్నా. అప్పుడు దేవుడు మిరాకిల్ చేసాడు. ఇక అప్పటి నుంచి ఇక అయినా సరే ఇక చేసినా కానీ పట్టించుకోలేదు దేవుడిని, అంతగానే ఎరగలే. అంతగానో ఉండకుండా దేవుళ్ళు ఉండకుండా జీవించకుండా తిరుగుతున్నా నేను చేస్తున్నా. ఇక మందు తాగుతున్నా, ఇక అన్నీ జలసాలు చేసుకుంటున్నా. కానీ ఇంకోటి ఏంటంటే ఇక అన్న ఇప్పుడు నాకు ఈ సంఘం ఎప్పుడు తెలుస్తుంటే మినిమం 11 years అనుకుంటా. అన్న 11 years మీకు తెలుసు. కానీ నేను అన్న వచ్చిన ఇక్కడికి మమ్మీ చెల్లి వస్తారు, నేను రాలే. నేను మంచిగా ఇప్పుడు మంచిగా దోస్తులతో తిరగాలి. కల్వ టెంపుల్కి పొద్దున్న 6ంటికి వెళ్ళాలి, చర్చికి 9ంటికి వచ్చేసాలి, 10ంటికి తినేసాలి, 11ంటికి తిరుపో సినిమాలకి వెళ్ళాలి, వాళ్ళతో తిరగాలి, సాయంత్రం వేసారి తాగాలి. అంతే, అదే జీవితం అనుకో. అట్లే జీవిస్తున్నా, అట్లే బ్రతికినా. కానీ దేవుడు నన్ను పట్టుకుండు. అంటే ఎట్లా పట్టుకున్నంటే నేను అన్న నన్ను ఎన్నోసార్లు అడిగాను సేవకుడు, ఒకసారి రావేకు మా అంటే సంఘానికి రా, ఎప్పుడు వస్తా అంటున్నా, అసలు రావట్లేదు, ఒకసారి రా అని అడిగాడు. అన్న తర్వాత సరే ఎలా వస్తలే అన్న కానీ నేను ఇక రావట్లేదు. అన్న ఇప్పుడు ఈ గది వేసి పక్క గదికి వెళ్ళి ఊరికి పిలుస్తాడు సేవకుడు, ఊరికి రమ్మంటాడు, చిన్న సంఘం ఎందుకులే పోవడం అది ఇదని అనుకొని తిరిగాను. తర్వాత నేను బెల్లంపల్లి అటు ఇటు అంతా వెళ్తున్నా, ప్రామిస్ ల్యాండ్ అంతా తిరుగుతున్నా. దేవుడు నన్ను భయపెడుతున్నా కానీ అంటే పట్టుకోలేదు నన్ను. అంటే ఇక్కడ స్థిరపాడు అని అయితే నాతో మాట్లాడేది లేదు. తర్వాత నేను ఇక్కడికి వచ్చినాక దేవుడు నన్ను పట్టుకుని అనేది చెప్తా గట్టిగా. ఎందుకంటే నేను ఇన్నిది చేస్తూ అటు ఇటు తిరుగుతూ కానీ తాగినంటే పట్టుకోలేదు. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మందిరానికి వచ్చిన తర్వాత భయం అనేది కలిగింది. ఇక అంటే సేవకుల సహవాసంతో, సేవకులతో ఉంటూ, అంటే వాళ్ళతో పరిచర్యలు సాగుతూ వాళ్ళతో జీవిస్తున్నప్పుడు దేవుడు నాకు భయాన్ని పుట్టించింది. ఇక అంటే నువ్వు తాగుడు మానేయాలి, తాగితే ఇలా ఉండకూడదు, నీకేదో ఒకటి అయిద్దన్న భయంతో. అంటే భయం ఒకటి నాకు గుండెలు భయం. అంటే మందు జోలికి వెళ్ళినా కానీ దాని జోలికి భయం వేసేది, గుండె లేదు తెలియని భయం వేసేసి దాని జోలికి వెళ్ళేటోని కాదు. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళ డాడీతో గొడవ పెట్టుకొని అప్పుడు ఫుల్ తాగేసి బండి ఎంత ఫుల్ బాటిల్ 2 ఫుల్ బాటిల్ 3 తాగేసి బండి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మా ఊరు నుంచి ఈజీగా 30 కిలోమీటర్లకు వచ్చి స్పీడ్లో వచ్చి బండి రాసిపోతే ఇంకా నా బండికి ఒక సైడ్ ఉంటుంది చూడండి, సొంత ఉంటుంది ట్యాంకి, బండికి డొంకి ఉంటుంది. నేను పడింది ఆ స్పాట్లో ఏంటంటే అసలు నాకు హెల్మెట్ లేదు, తల పగిలి చనిపోవాల్సిన స్థితిలో ఉన్నాను నేను. దేవుడు చిన్న గాయాలు నాకు ఉంటాయి, కాళ్ళకి చిన్న గాయాలతో నన్ను బ్రతికించాడు. అలా బ్రతికించిందంటే దేవుని కృప ఏదో ఉంది.
అంటే నేను మారాలి, గొప్ప సాక్షిగా నేను నిలబడాలి అనేది ఉంది ప్రణాళిక. ఎందుకంటే అంత స్పాట్ డివైడర్ దగ్గరికి వెళ్ళిపోయింది, బండి కొట్టింది తలపోయి అక్కడ డివైడర్ దగ్గర ఆగిపోయింది. లేదు తగిలితే మాత్రం పచ్చలేదు తల. దేవుడు అది ఒక మిరాకిల్, అసలు నేను అనుకోలే, అసలు గొప్ప మిరాకిల్ జరిగించుండు. ఇంకోటి ఏంటంటే నేను తాగడం మానటంలో కానీ నేను నా కోపాన్ని తగ్గించుకొని దేవుళ్ళు నిలబడిందంటే ఈ సంఘంలోనే, ఇక్కడే అని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఒక ఆలోచన ఎప్పటి నుంచి అంటే నాకు అంటే సాంగ్స్ పాడాలి, మందిరానికి ఎంత సాంగ్ అంటే సాంగ్స్ పాడాలి అంటే అది ఇక వాళ్ళతో జీవించాలన్న ఆలోచన వచ్చేసింది. ఇక అందరితో ఇక పరిచయలో సాగుతున్నాను. దేవుడు నిలబెట్టుకుంటూ అందరితో మాట్లాడిండు, నాతో మాట్లాడి అనుకుంటా. ఎందుకంటే నేను చాలా వరకు నేను ఎంత తాగుతున్నో అంత మూర్ఖుని. ఏమిలాగ తెలుసు ఆమెకి, ఆమెను అడగండి. చాలా మూర్ఖుని, అంత తాగు నుంచి నన్ను విడుదల చేసిన దేవుని కృప. ఎందుకంటే చాలా అంటే ఇప్పుడు అడిక్ట్ అయిపోయిన దానికి మందుకి, అసలు ఎంత బానేసైనానో నేను విడుదల పొందిన. అసలు దాన్ని చూసినా నాకు వాంతింగ్ వచ్చేసేది. ఇంకోటి కళ్ళు ఏంటంటే వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా ఇంత కళ్ళ అది కానీ దాన్ని స్మెల్ వస్తే నాకు వాంతింగ్స్ అయితే అంత గొప్పగా నన్ను నిలబెట్టుకునే దేవుడు. ఇప్పుడు ఇంకోటి సేవకులు సావాసంతో ఏంటంటే ఇంకా చాలా నేర్చుకున్నాను. దేవుళ్ళు ఎలా నిలబడాలి, ఎలా దేవుడితో జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకున్నా. ఇంకోటి ఏంటంటే నేను దేవుని ఇంకా ఇట్నే బలంగా సాగాలి. ఇట్లా నేను మా స్నేహితులతో ఉండేటప్పుడు వాళ్ళు చాలా నన్ను అనేటోళ్ళు. అంటే నేను వాళ్ళకి సమయం ఇచ్చడానికి కాదు, అన్నతో సహవాసం ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో నేను వాళ్ళకి సమయం ఇవ్వలేదు. సమయం ఇవ్వకపోతే అంటే బూతులు అంటే వాళ్ళు ఏది మాట్లాడితే అది మాట్లాడేటోళ్ళు. నేను అన్నీ పట్టించుకోలేదు. సరే మీ ఇష్టం అన్నీ వదిలేసిన తర్వాత నేను సండే వస్తే పరిచర్యకి వెళ్తాం. అటు ఇటు తిరుగుతున్నప్పుడు వచ్చిండ్రు చిన్న పాస్టర్ వచ్చిండ్రు. ఇక వీడికి సమయం లేదనుకుంటా, ఇక మనకి దొరకడేగా అని అంటే ఎగతాళిగా మాట్లాడేటోళ్ళు. చిన్న పాస్టర్ వచ్చిండు అది ఇదని. అయినా సరే దేవాన్ని నేను మొక్కలు కానీ ఏం మాట్లాడేటోని కాదు. ఎందుకంటే వాళ్ళతో తిరుగుతూ నేను కానీ అంటే బూతులు వాళ్ళు మాట్లాడుతుంటే మనకి తెలియకుండానే ఇక ఫోన్లు వచ్చేస్తాయి. కానీ అలాంటి జీవితం కానీ నాకు బయటపడ్డా అనుకుంటా చాలా వరకు. ఎందుకంటే నేను దేవుళ్ళకు నిలబడాలని అనుకున్నా. నేను దేవుడితోనే అంటే జీవించాలంటే దేవుడు ఎట్లా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఆ గురించి విడుదల ఉండాలి, అంటే బూతులు మాట్లాడకూడదు, చెడు తలంపు చెడు ఆలోచన ఉండకూడదు, అంటే చెడు సాహసం ఉండదు. అలాంటి జీవితం కావాలనుకుని దేవుని కోరుకున్నాను. కానీ దేవుడు నాకు అలాంటి జీవితం ఇచ్చాడు. ఇంకోటి ఇంకా నిలబడడానికి కారణం అంటే సేవకుల సహవాసం అనుకుంటాను. ఎందుకంటే చాలా వరకు నేను అన్నతో తిరిగినా కానీ అన్న ఏంటంటే దేవుడి గురించి ఎక్కువ అంటే బోధిస్తాడు, ఎలా ఉండాలి, ఏవైనా జీవించాలి, దేవుడు మన కోసం ఎలా చేసినాడు, రక్తాన్ని చిందించిన ఆయన ముళ్ళ కిరీటం ఎవరు చేశారు మనకి అంటే ఎక్కువ చెప్తారు. ఏమి మాట్లాడుకో అన్న మేమైనా కానీ అంటే ఇలా నేను నిలబడడానికి మాత్రం దేవుడే గొప్ప కార్యం చేసిన అనుకుంటా. ఎందుకంటే నా స్థితిగతులు ఎలా ఉండే, అసలు నా స్థితి ఏంటంటే మా చిన్నప్పుడే మేము తినడానికి తిండి కానీ సరికి లేదు. మాది తాటాకి ఇల్లు, తినడానికి తిండి కానీ లేదు. మా నాయనమ్మ పక్కన వాళ్ళని అడిగి వచ్చి మాకు సాయంత్రం పూట పెట్టేది అన్నం లేకపోతే. అలాంటి స్థితి నుంచి ఉన్న నాకు దేవుడు మా ఇంట్లో అసలు అన్నం అనేది కొదవ లేకుండా, మా ఇంట్లో సామాన్ అయితే నాకు చిన్నది, నా మ్యారేజ్ అయినాక ఒక రైస్ కుక్కరు, ఒక గిన్నె, ఒక ఛాయ్కి, ఒకటి అన్నానికి, ఒక కూరకి అంతే. కానీ నాకు ఇప్పుడు ఇంట్లో పోయి చూడండి, నేను కొనుక్కుని కొన్ని సామాన్ అయితే దేవుడు నాకు చాలా ఇచ్చిండు. మొత్తం కిచెన్ నెలలు ఉంటాయి, మొత్తం దేవుడు ఇచ్చిన. నా సొంతంగా నేను కొనుక్కుంది అయితే ఏమీ లేవు, కొన్ని ఉంటాయి. అయితే దేవుడితో నిలబడి ఉంటే అవి ఎప్పుడు మనకు కావాల్సినవి సమకూరుస్తాడు. ఇంకోటి మన జీవితాన్ని మారుస్తాడు. ఇది మనం కొంతమంది అనుకుంటారు ఇప్పుడు మత మార్పిడి చేస్తున్నట్టు అనుకుంటాం, కానీ మత మార్పిడి మనం దేవుళ్ళు నిలబడాలి, ఆయనతో ఉండాలి. ఇప్పుడు ఆ జీవితం ఎలాంటి ఇప్పుడు అన్యులుగా జీవించవచ్చు ఎలా ఉంటుందని వాళ్ళతో అన్యులుగా జీవిస్తుందంటే బూతులు మాట్లాడతాం, తాగుతాం, తిరుగుతాం. అది జీవితం కాదు కదా. దేవుడు మన కోసం మరణించింది ఎందుకు, ఆయన రక్తాన్ని చిందించి పరిశుద్ధంగా జీవించి మన కోసం పరలోక రాజ్యం కావాలనే ఆయన మరణించిండు. అందుకోసం నేను దేవుణ్ణి ఎరిగినా కాబట్టి ఇలా ఉన్నాను. దేవుణ్ణి తెలుసుకోకపోతే నా జీవితం అసలు ఇప్పుడు ఇక్కడ నించొని మీ ముందే నిలబడేటోని కాదు. అసలు ఇప్పుడు ఈ సహవాసం సేవకులతో సహవాసం లేకపోతే, సేవకులతో సమాధానం లేకపోతే నా జీవితం ఇంకోలా ఉండేది. అదే వ్యర్థమైన జీవితం, అదే తాగుడు బానిసత్వంతో అలాగనే వెళ్ళిపోయేటోని.
అలానే జీవించడంలోనేమో దేవుడు గద్దించినాగా పట్టించుకోకుండా ఇలా సేవకులతో సహవాసం చేయడం వల్ల దేవుడు నన్ను గద్దించి ఇలా మార్చుకున్నాడు. నేను అసలు సాక్ష్యం చెప్పాలి అనుకున్నాను, కానీ మర్చిపోయానే కదా సాక్ష్యం అసలు చెప్పాలి కదా అని నేను అనుకుని గుర్తులేదు నాకు అసలు. అంటే వినేలా అన్నది మరి సాయంత్రం పూట నువ్వు సాక్ష్యం చెప్పాలి అనుకున్నావు కదంటే అనుకున్నా ఇక తర్వాత నేను అనుకొచ్చి అన్న నేను సాక్ష్యం చెప్తాను అని అప్పుడు చెప్పిన. ఎందుకంటే ఈ సాక్ష్యం చెప్తున్నంటే నా జీవితం అలాంటి జీవితంలో నేను ఉన్నా, అసలు అంత దిగజారిపోయిన జీవితం నేను జీవించాను. అలాంటి జీవితం నుంచి నన్ను దేవుడు ఎలా నిలబెట్టుకుందంటే దేవుని కృప ఇది. అసలు నేను యాక్చువల్గా చెప్తున్నాను అసలు, ఎందుకంటే అంత నీచమైన జీవితం జీవించి అసలు, ఎందుకంటే నేను 2 సార్లు జైలుకి వెళ్ళాను. ఎందుకంటే కోపం వల్ల, ఆ కోపం వల్ల నేను మా మమ్మీని ఎవరో ఏదో అన్నారని వాడిని రాయిది స్థలం మీద కొట్టపోయిన అంత స్థితి నేను చేసిన. అంత కోపం నాలో ఉండేది. ఇంకోసారి ఏంటంటే వేరే అతను అంటే ఏదో అన్నాడని కర్ర తీసుకొని వాడిని కొడితే చచ్చిపోతాడేమో అనిపించింది అసలు. అంత కోపంలో కొట్టేసినాయి కదా, అంటే అవతలోడు చస్తానా బతుకుడా చూడను, నేను ముందు వాడిని కొట్టేయాలంతే. అలాంటి ఉన్న జీవితం నుంచి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ కోపం అనేది ఇప్పుడు ఏమీ లేదు, అలాంటి తాగుడు కానీ ఏమీ లేదు. ఇలాగే నేను ఇవన్నీ వదిలేసిన ఇంకా దేవుడు నేను ఇంకా నిలబడాలని దేవుడితో ఇంకా నేను జీవించాలని, ఇంకా దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటున్నా. ఆ చెడు అలవాట్లు ఏదైతే వదిలేసినో అలాంటి అలవాట్లు మళ్ళీ నా జీవితంలోకి రాకుండా ఉండాలని మీరందరూ నా గురించి ప్రేయర్ చేయమంటూ, ప్రతి ఒక్కరితో నేను అన్యోన్యంగా ఉండాలని, ఈ సేవకులతో సహవాసం ఇంకా ఉండాలంటే దేవుడి పరిచయంలో నేను ఇంకా సాగాలని కోరుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించలేక.